నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏసీ కళాశాల ప్రాంగణంలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు నగరంలోని ఏసీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సెంటర్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోనా సిస్టర్ పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి తప్పులు దొరలకుండా సమర్థవంతమైన ఓట్ల లెక్కింపును పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియను ఎమ్మెల్సీ అభ్యర్థులు కెఎస్ లక్ష్మణరావు ఇతర అభ్యర్థులు పరిశీలిస్తున్నారు. మొత్తం పోలైన పట్టభద్రుల ఓట్లలో 50% ఒకే అభ్యర్థికి రాగలిగితే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 మించితే ఒకే రోజు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. లేని పక్షంలో 50% ఏ ఒక్క అభ్యర్థికి రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. అలా జరిగితే కౌంటింగ్ ప్రక్రియ 48 గంటల పాటు సాగనుంది. మొత్తం మీద ఎవరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందనున్నారో 24 గంటల పాటు వేచి చూడాల్సిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ మేరకు గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఎవరు ఎమ్మెల్యేగా గెలుపొందనున్నారో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు నగరానికి ప్రధానమైన నియోజకవర్గం కావడంతో ప్రస్తుత ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం వెస్ట్ నియోజకవర్గంలో హోరాహోరీగా సాగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపున మద్దాలిగిరి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా చంద్రగిరి యేసురత్నం, జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థిగా మాధవిలత, కాంగ్రెస్ అభ్యర్థిగా సవరం రోహిత్, స్వతంత్ర అభ్యర్థులుగా డాక్టర్ సేవాకుమార్ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. అభ్యర్థుల చరిత్రను ఒక్కసారి గమనిస్తే వెస్ట్ నియోజకవర్గానికి అందరు అభ్యర్థులు కొత్త ముఖాలే. సిట్టింగ్లు ఎవరూ లేకపోవడం, అనేక సమీకరణాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త వ్యక్తులను పోటీలో దింపాయి. ఎన్నికల బరిలోకి దిగిన అన్ని పార్టీల అభ్యర్థులు కొత్త వ్యక్తులైనప్పటికీ గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎవరిని ఓటరు మహాశయులు ఆదరిస్తారో ఏప్రిల్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. బృందావన్ గార్డెన్స్ రోడ్ వాహనదారులకు సమస్యల వలయంగా మారింది. యూజీడీ పనుల నిమిత్తం తీసిన గోతులను సక్రమంగా పూడ్చలేదు. కంకర పోసి వదిలేయడంతో దుమ్ముతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యారని వాహనదారులు వాపోతున్నారు. దుమ్ము రావడం వలన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కంకర రాళ్లు వచ్చి తగలడంతో గాయాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు వేసి గుంతలను పూడ్చాలని వాహనదారులు వేడుకుంటున్నారు. నెల దాటిందండి. నెల నుంచి మామూలుగా డస్ట్ బాగా కొంత దుమ్ము పడిపోయి పని చేసుకోలేకపోతున్నాం. రాళ్ళు ఏమో స్లిప్ అయ్యి మీద పడుతున్నాయి. పని చేసుకోలేకపోతున్నాం. రోడ్డు పక్కన చాలా ఇబ్బందిగా ఉంటుంది. మామూలు అడిగితేనేమో ఈ నెల వచ్చే నెల అంటున్నారు. ఇప్పుడు నీళ్లు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 2-3 రోజులకి నీళ్లు కొడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉండడానికి కూడా. లాస్ట్కి భోజనం చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. లోపలికి లేచి చెట్టు కింద భోజనం చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే దగ్గు, జలుబు, దుమ్ము ఎంత ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బాగా జలుబు చేయడం, ఆరోగ్యం కూడా బాగోట్లేదు. మెయిన్ ఈ రోడ్డు వల్లే మెయిన్. దాదాపు 2 నెలలు అవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది బాగా. చంద్రబాబు, లోకేష్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేత షర్మిలకు లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా అని యామిని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతనిచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని యామిని అన్నారు. ఉండవల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక మంత్రికి ఉండాల్సిన అర్హత గురించి, లేదంటే ఒక ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి మీకేం అర్హత ఉంది అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు 1 కోటి మంది అక్క చెల్లెళ్ళు, కొన్ని 54 లక్షల మంది వృద్ధులు సామాజిక పెన్షన్ 2,000 నుంచి 3,500 మంది 3,500 రూపాయలు పొందుతున్న వృద్ధులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బులు విషయంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ను నిలిపిన వ్యక్తి, ఇంకా ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి గురించి, ఆయన అర్హత గురించి మాట్లాడడానికి ముందు
మీ జగనన్నకి మీ జలగన్నకి ఉన్న అర్హత ఏమిటి? 31 కేసులు ఆయన ఛార్జ్ షీట్లు నిలబడి సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తికి అంత అర్హత ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చేయండి అనడానికి. దాన్ని మీరు ఒక చెల్లెలిలాగా సమర్థించుకుంటున్నారా అన్న విషయం కూడా మీరు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మంగళవారం అడప బజార్లో విస్తృతంగా పర్యటించి తనకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేసే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరి అన్నారు. అడప బజార్లో నేడు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. నూరు భాషల సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని తెలుగుదేశం పార్టీ నాయకులు లాల్ వజీర్ పేర్కొన్నారు. నూరు భాషల విద్యాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు లాల్ వజీర్ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫెడరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించారని వివరించారు. చంద్రబాబు నాయుడు మరి దురేకుల వారికి అన్యాయం చేశారు. అన్యాయం ఏం చేయలేదు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని అడ్డం పెట్టుకొని లాభం పొందాలనేటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉండదు. ఆ సంగతి వాళ్ళు ఒకసారి గ్రహించాలి. ఎవ్వరు నూరు భాషలు అంతా కూడా ఎవరినన్నా అడగండి. ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దురేకులు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారని చెప్పేసి చెప్తారు తప్ప వాళ్ళు చెప్పిన అవాస్తవాలు. రాష్ట్రంలో మద్య నిషేధానికి అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో మద్య నిషేధాన్ని చేర్చాలని జనచైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణారెడ్డి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక ప్రతినిధులు కన్నా మాస్టర్ రాముతో కలిసి మాట్లాడారు. దశల వారీగా మద్య నిషేధాన్ని ప్రకటించిన జగన్ కు జేజేలు పలకాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చకుండా ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా, నేరాలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి ప్రజాస్వామ్యవాది మీద ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, యువత అందరూ ఐక్యంగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల యొక్క ఎజెండాలో మద్యం ఒక ప్రధాన అంశంగా ఉండాలి. మద్యాన్ని ఎవరైతే నిషేధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిషేధించడానికి పూనుకుంటున్నారో, ఎవరైతే నిషేధించే ఎన్నికల ప్రణాళికలో ఒక ప్రముఖ అంశంగా పేర్కొంటారో అలాంటి రాజకీయ పార్టీలని ఎన్నుకోవాలని, మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన తెలుగుదేశం పార్టీని ఓడించాలని చెప్పని జనచైతన్య వేదిక మద్య నియంత్రణ ఉద్యమం కమిటీ తెలియజేస్తూ ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.